నమస్కారం. మన సనాతన ధర్మంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని, అది మనిషి జీవితం పైన చాలా ప్రభావం చూపిస్తుందని చెబుతూ ఉంటారు. ఎనర్జీస్ గురించి మనం వింటూ ఉంటాం. అంటే శక్తులు. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి కావచ్చు, ప్రాణశక్తి, కుండలిని శక్తి. వీటిపైనే మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ లో భాగమే. అంటే సక్సెస్ అయినా, వెల్త్ అయినా, మన హెల్త్ అయినా, మన ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ కి అంటే హయ్యర్ పొజిషన్ కి మనం వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ లో భాగమే. వీటిపైన అన్ని ఆధారపడి ఉంటాయని చెబుతున్నా చిద్గురు గీత ఫౌండర్, క్రియాయోగి భార్గవ శర్మ గారు ప్రస్తుతం మన ముందున్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ వీటి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అసలు అంటే ఏంటంటే మన సనాతన ధర్మంలోనే ఉంది. చాలా మంది ఇదేంటి కొత్తగా చెప్తున్నారు, అసలు ఇవన్నీ ఇల్లాజికల్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవి ఇల్లాజికల్ కాదు, లాజికల్ గానే థింక్ చేసి మనకి రిలేట్ అవుతాయి, అన్ని మనతోనే సాధ్యమవుతాయని మీ క్లాసెస్ ద్వారా మేము తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా బిజినెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ లో అసలు బిజినెస్ పాత్ర నిజంగా స్కోప్ ఉందా? ఇప్పుడు చాలా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటారు, తక్కువ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు, ఎక్కువ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు. అంటే ఆర్జించడం, ధనార్జన కావచ్చు, ఆ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం అనేది డిపెండ్స్ అని అంటారు. నిజంగా ఈ డిపెండ్స్ అనే మాట మీరు యాక్సెప్ట్ చేస్తారా? లా ఆఫ్ అట్రాక్షన్ లో బిజినెస్ గురించి చెప్పండి. సాధారణంగా వ్యాపారం అనేది ఒక నేను ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. వ్యాపారంలో లాభాలు కలిగించే అంశాలు ఉంటాయా? వ్యాపారం చేసే వ్యక్తి సామర్థ్యాలని బట్టి వ్యాపారం లాభసాటిగా ఉంటుందా? ఒక వ్యక్తి శక్తి సామర్థ్యాలు బట్టి అని నేను నమ్ముతాను. 100% ఏమాత్రం అవగాహన ఉన్నా వ్యాపారంలో ఏమీ ఉండదు, చేసే వ్యాపారంలో ఏమి ఉండదు. చేసే వ్యక్తిలోనే సామర్థ్యాలు ఉంటాయి. చేసే వ్యక్తి ఆ విధమైనటువంటి బిజినెస్ యాటిట్యూడ్ని మెయింటైన్ చేస్తూ ఉంటే సాధారణంగా బిజినెస్ యాటిట్యూడ్ వర్క్ కాన్షియస్ అని ఉంటుంది, వర్క్ యాటిట్యూడ్ అని ఉంటుంది. సాధారణంగా బిజినెస్ చేస్తుండే వ్యక్తి వర్క్ యాటిట్యూడ్లో వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఎనర్జీస్ డౌన్ అవుతాయి, వ్యాపారాలు సరిగ్గా చేయలేడు. బిజినెస్ యాటిట్యూడ్ అని ప్రత్యేకించి ఉంటుంది. అంటే వ్యాపారికి ఉండాల్సినటువంటి ఒక దృక్పథం, ఆ దృక్పథాన్ని డెవలప్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేయడం ద్వారా బిజినెస్ని లాభసాటిగా తీసుకెళ్ళగలుగుతాడు. తను ఎంత టర్న్ ఓవర్ అయితే సంకల్పించుకున్నాడో అంత టర్న్ ఓవర్ని అట్రాక్ట్ చేయగలుగుతాడు. దానికి కావాల్సినటువంటి కాన్షియస్ని ఎట్లా డెవలప్ చేసుకుంటాం, దానికి కావాల్సిన యాటిట్యూడ్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతాం, మెయింటైన్ చేయగలుగుతాం, వీటికి కావాల్సినటువంటి సాధన అంశాలు ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ బిజినెస్ లో మేము అందిస్తాం. టాపిక్ వైజ్ గా వెళ్ళిపోతాయి, టాపిక్ వైజ్ గా వెళ్తాయి. ఎలా కాన్షియస్ ని ఎలా పెడతాం. ఉదాహరణకి ఏమైనా ఉదాహరణకి ఉన్నారు, ఇప్పుడు బంగారం వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే కారు ఇట్లాంటి చిన్న చిన్న తరహా బిజినెస్లు చేసేవాళ్ళు చాలా మంది, ఇన్సూరెన్స్లు పెట్టించే వాళ్ళు అయితే డెవలప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మాకు ఎక్కువ అవుతున్నాయి గురూజీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నాము. మాకు తెలియదు రియల్ ఎస్టేట్ వ్యవస్థలు, మనకు అర్థం కావు కానీ, అవగాహన ఉండదు కానీ వాళ్ళు చెప్తుంటే ఆనందిస్తున్నాం. నేనేమి రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి, ఆ బంగారం వ్యాపారం ఎట్లా చేయాలి ఏం చెప్పం. మనం ఎలా ఉండాలి, వ్యాపారం చేసే వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా కస్టమర్స్ అంటే ఎట్లా ఎనర్జీ వైజ్గా ఎలా చూడగలుగుతాం, తన కింద ఉండే వ్యక్తిని ఎనర్జీగా ఎట్లా చూడగలుగుతాం. ఒక వ్యాపారం చేసేటప్పుడు మూలాధార స్థాయి, స్వాధిష్టాన స్థాయి, మణిపుర స్థాయి, అనాహత స్థాయి, ఇట్లా 4 స్థాయిల్లో వ్యాపారం ఉంటుంది. ఏ వ్యాపారం చూసినా 4 ఎనర్జీ స్థాయిల్లో ఉంటుంది. మీరు చూడండి, 4 ఎనర్జీస్ ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందా, R&D ఉంటుందా, అకౌంట్స్ ఉంటుందా, మేనేజర్ ఉంటారు. ఈ 4 ఉంటాయి ఏ బిజినెస్ అయినా. క్రియేటివ్ ఏమి ఉండదు కదా, 4 ఎనర్జీసే కదా. ఈ 4 ఎనర్జీస్ని అలైన్ చేసుకుంటూ ఈ 4 ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవడం అనేది ప్రతి వ్యాపారి చేయాల్సిన మొదటి కర్తవ్యం, మొదటి సాధన. వ్యాపారంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కడికి ఈ 4 ఎనర్జీస్ డెవలప్ అయి ఉంటాయి, బలంగా ఉంటాయి. సో ఆ 4 ఎనర్జీస్ని ఎట్లా డెవలప్ చేసుకుంటాం అనే సాధనలు వాళ్ళకి అందిస్తాం. మీరే కొంచెం గమనిస్తే అర్థమవుతుంది. బిజినెస్ చేయడానికి మూలాధారం అనే ఎనర్జీ ఉపయోగపడుతుంది, స్వాధిష్టానం ఎనర్జీ ఉంటుంది, మణిపురం ఎనర్జీ ఉంటుంది, అనాహతం ఉంటుంది. మూలాధార ఎనర్జీని మనం దర్శించాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే భౌతికమైనటువంటి ప్రోడక్ట్స్ తయారీ అవ్వడం, ఇది మూలాధార స్థాయిలో జరుగుతుంది. నీకు మూలాధారం బలహీనంగా ఉందనుకోండి, దాన్ని మీరు నియంత్రించలేరు, దాన్ని పర్ఫెక్ట్గా ఒక పూర్తి స్థాయి ప్రోడక్ట్గా మీరు తీసుకురాలేరు. సో అట్లా ఈ 4 ఎనర్జీస్ని ఎట్లా డెవలప్ చేసుకుంటాం, సోల్ కాన్షియస్ని ఎట్లా మెయింటైన్ చేస్తాం. సోల్ కాన్షియస్ ఉండాలని చెప్తారు. అంటే అవమానాలని, లాభ నష్టాలని, వీటన్నిటిని సరిగ్గా సమతుల్యంగా తీసుకోగలగాలి అంటే నీకు సాంఖ్యయోగంలో చెప్పిన స్వామివారి టెక్నిక్స్ అన్ని నీకు అర్థం కావాలి. సో వాటిని అన్నిటిని వాళ్ళకి అర్థం చేసి, వీటన్నిటికీ అసలు బేస్ ఏంటండి అమ్మా? ఇప్పుడు మీరు చెప్తున్న వీటన్నిటికీ మాకు సాంఖ్యయోగమే. ఒక బిజినెస్ చేయాలి అంటే వాడి ఎనర్జీస్ ఆత్మిక స్థాయిలో ఉండాలి. ఎలా ఉండాలి అంటే నయనం చిందంతి శస్త్రాణి
నయనం దహతి పావక నచయనం క్లేదయంతి ఆపు నశోషయతి మారుతా నన్నెవ్వరూ ఏమీ చేయలేరు, ఏ అస్త్రశస్త్రములు నన్ను ఏమి చేయలేరు. ఈ స్థాయిలో కాన్ఫిడెన్స్ డెవలప్ అయితే తప్ప బిజినెస్ చేయలేడు అతను. కాన్ఫిడెన్స్లో ఏమాత్రం గందరగోళం ఉన్నా అతను బిజినెస్ చేయడానికి పనికిరాడు, వాడు చేయకూడదు కూడా. ఏం జరిగినా సరే మనకేం కాదు, అయితే 100% చేసుకుంటే డేరింగ్ ఉండాలి. సో ఆ డేరింగ్నెస్ని మనకి సాంఖ్యయోగం ఇస్తుంది. ఆ శ్లోకాలు అవి కూడా నేర్పిస్తాం. ఎందుకంటే నాకున్నటువంటి అందుబాటులో ఉండే మన సనాతన సంస్కృతి యొక్క ప్రచారం కూడా జరగాలి. ఇంత అద్భుతాలు ఉన్నాయి, వాళ్ళు సనాతన సంస్కృతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తుంటే భక్తిభావంతోనైనా తీసుకుంటారు. ఇది మనకి ఇటుగా ఉపయోగపడుతుంది, ఇటు ఉపయోగపడుతుంది. ఎందుకు వ్యాపారాల్లో వినాయకుడిని ఎందుకు పెడతారు, వినాయక విగ్రహాలు ఎందుకు పెడతారు? వినాయకుడు మణిపురం అంటే ధనాకర్షణ ఎనర్జీ సెంటర్. మన శరీరంలో పొట్ట దగ్గర ఉండే మణిపుర ఎనర్జీ సెంటర్ బాహ్యంగా మణిని అట్రాక్ట్ చేయగలిగే ఎనర్జీ సెంటర్. మణిపురం అనగానే వినాయకుడే కదా పొట్ట ఉండేది, విద్య వీటన్నిటికీ మణిపురమే కదా. అందుకే ఎక్కువ మంది ధనవంతులందరూ కూడా వినాయకుడిని పూజించేది సైకలాజికల్ గా. శివుణ్ణి పూజించరు, ఆయన ధనాకర్షణ కాదు కదా, ఆయన ప్రశాంతంగా ఉండడానికి శాంతించే ఎనర్జీ. ఈ విగ్రహాలన్నీ కూడా మనకి ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసే విధానాన్ని అందిస్తాయి. సో మనకి ఎనర్జీ సెంటర్స్ మీద అవగాహన తెప్పించడం, నేను ఏ ఎనర్జీస్ని ఉపయోగించాలి, నేను ఇక్కడ ఈ వ్యాపారంలో లాభసాటి ఉండాలంటే ఈ బిజినెస్ నా ఎనర్జీస్లో ఏ బలమైన ఎనర్జీస్గా దేన్ని అడుగుతుంది, ఈ అంశాలన్నీ వాళ్ళకి పరిచయం చేస్తాం స్పెషల్ సెషన్స్లో. వాళ్ళకి వన్ టైం అనమాట, వాళ్ళు ఒక బిజినెస్ కాదు 100 బిజినెస్లు వరుసగా చేసేసి ఒక్కసారి ఎనర్జీస్ డెవలప్ అయితే 100% చేస్తారు. 100% వాళ్ళు ఏదైతే నిర్ణయించారో, వాళ్ళు ఏదైతే సంకల్పించుకున్నారో అలా వీళ్ళ లోపల ఇంప్రూవ్ చేసుకున్న ఎనర్జీస్ అలా తోడ్పడతాయి వాళ్ళకి. అంటే మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు మాట్లాడుకుంటే ఎంతో పెట్టుబడి పెడతారు, చాలా ఘనంగా ప్రారంభిస్తారు, మొదట్లో బాగానే ఉంటుంది, ఆ తర్వాత అంతా అంటే అంతరించిపోయేదాకా వెళ్ళిపోతారు. అసలు ఎక్కడున్నారు ఇప్పుడు, అప్పుడు మనం చూసిన వాళ్ళు లేరే అనేదాకా వెళ్ళిపోతుంది. దానికి ప్రధాన కారణం ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ అంటాం. వాళ్ళు ఒక ఎనర్జీలో మెయింటైన్ అవ్వట్లేదు. మొదట్లో లాభాలు రాగానే ఒక ఎనర్జీలో ఉంటారు, నెమ్మదిగా అక్కడ బయటమైనటువంటి పరిస్థితులను బేస్ చేసుకుని ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి స్థితి సరైనటువంటి సమర్థుడైన వ్యాపారికి ఉండవు. నష్టం వచ్చినప్పుడు ఎంత బాగా ఉంటాడో లాభం వచ్చినా అట్లనే ఉంటాడు. లాభం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటాడు, నష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగానే ఉంటాడు. బిజినెస్ పెరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉంటాడు, బిజినెస్ తగ్గుతున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. సేమ్ ఒకే విధమైనటువంటి మెంటాలిటీనే బిజినెస్ బాగా తెలిసిన వాడు మెయింటైన్ చేస్తాడు. ఒకే కాన్షియస్ని మెయింటైన్ చేయడమే సక్సెస్ ఫార్ములా. ఏ అంశంలోనైనా సరే, విద్యార్థి దశలో అయినా సరే, వ్యాపార దశలో అయినా సరే, ఒక హాస్పిటల్లో ఒక డాక్టరు ఆపరేషన్ చేస్తున్నాడంటే అది 2 గంటలు 3 గంటలు ఉంటే ఆ 2 గంటలు 3 గంటలు ఒకే కాన్షియస్ని మెయింటైన్ చేస్తే కానీ సక్సెస్ కాదు. అది 1 గంట చేసిన తర్వాత కాన్షియస్ చేంజ్ అయింది అనుకోండి, అయిపోయినట్టు. ఈ ఒక కాన్షియస్ని మెయింటైన్ చేయడంలో ఎనర్జీస్ మనకి హెల్ప్ అవుతాయి, ఎనర్జీస్ మెయింటైన్ అవుతుంది అంతే. సో ఈ విధంగా బిజినెస్ పీపుల్ కి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అంతే. యోగికి మనకి తేడా ఏంటంటే ఆయన కాన్షియస్ని మెయింటైన్ చేస్తాడు, మనం కాన్షియస్ని మెయింటైన్ చేయకుండా ఎనర్జీస్ని పరిగెత్తిస్తాం. దానివల్ల అవి తొందరగా అలసిపోతాయి. కాన్షియస్లో ఉండే ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే భర్త దగ్గర ఉండే స్త్రీకి లాగా ఉంటుంది. స్త్రీని శక్తిగాను చైతన్యాన్ని పురుషుడిగా కొలిచే సంస్కృతి కాబట్టి అలా చెప్తున్నాం. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒక చోట కూర్చుంటే ఎంత హాయిగా ఆవిడ ఫీల్ అవుతుందో అంత హాయిగా ఎనర్జీస్ రిలాక్స్ అవుతాయి. ఎప్పుడైతే వాటికి సరైన ఫ్రీక్వెన్సీ ఎనర్జీకి ఇవ్వము, సరైన కాన్షియస్ని వాటికి అందించము, అప్పుడు ఆ ఎనర్జీస్ కూడా చపలంగా మారుతాయి. అవి రిఫ్లెక్షన్లో మనల్ని వేధిస్తాయి. ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ మొత్తం మనం ఈ విధమైనటువంటి సమాచారంతోనే డెవలప్ చేసుకుంటాం. ఇవే నేర్పిస్తారు. క్లాసెస్ ఎలా ఉంటాయండి మనకి? క్లాసెస్ వచ్చి బిజినెస్ వాళ్ళకి 3 to 4 ఉంటాయి. వాళ్ళకి అసలు బిజినెస్ యాటిట్యూడ్ ఏంటి, బిజినెస్ సైకాలజీ ఎలా ఉంటుంది, యాటిట్యూడ్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, అసలు ఏ కాన్షియస్ పెడితే నువ్వు బిజినెస్ బాగా చేయగలుగుతావు, నువ్వు ఆ కాన్షియస్ డెవలప్ చేసుకోవడానికి ఏ విధమైనటువంటి సాధనలు ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. అలాగే వాళ్ళ ఎనర్జీ వ్యవస్థల్లో ఏవి బలహీనంగా ఉన్నాయో కూడా చెప్తాం. అలాగే వాళ్ళు ఎంచుకున్న వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారానికి ఏ ఎనర్జీస్ కావాలి, బంగారం వ్యాపారానికి కొన్ని ఎనర్జీస్ కావాల్సి వస్తుంది. అలాగే ఇన్సూరెన్సులు చేయించాలనుకోండి, అది కూడా బిజినెస్సే, కానీ దానికి కావాల్సిన ఎనర్జీస్ దీనికి కావాల్సిన ఎనర్జీస్ రెండు ఒకలాగా ఉండవు. దానికి జస్ట్ స్వాదిష్టాన మూలాధార ఎనర్జీస్ బలంగా ఉంటే చాలు. బంగారం షాపులు ఇట్లాంటివి అనుకోండి, వాటికి 4 ఎనర్జీస్ బలంగా ఉండాలి. అంటే మనం ఎంచుకున్నటువంటి వ్యాపారం ఏ ఎనర్జీస్ని ఎక్కువగా ఖర్చు చేస్తుంది, ఆ ఎనర్జీస్లో మనం బలంగా ఉంటే అందులో సక్సెస్ అవుతాం. సో ఇవి కూడా
వ్యాపారంలో Possibility ఏమీ ఉంటుంది. ఉండదు, Hmm. చేసే వ్యాపారిలోనే వ్యక్తి అంతా ఉంటుంది. కదా, ఆ వ్యక్తి. సక్సెస్ ఎప్పుడు కూడా వ్యక్తి మీద ఆధారపడుతుంది. Hmm. బిజినెస్ టెక్నిక్స్, Hmm. బిజినెస్ ఫార్ములాస్ ఏమీ ఉండవు. Hmm. ఫార్ములాస్ అన్ని ఎలా డిజైన్ అవుతాయి, వ్యాపారి నుండే కదా తీసుకొచ్చేది. కొంతమంది ఎంగేజ్ లోనే సక్సెస్ సక్సెస్ అవుతారు. వాడు అవలంబించినటువంటి పద్ధతి ఏంటి, కాన్షియస్. కొంతమంది ఎక్స్పీరియన్స్ తో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాలుగా. అవును, ఎక్స్పీరియన్స్ తో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా. చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా బిజినెస్ బ్రహ్మాండంగా నడిపే వాళ్ళు అవును. ఉంటారు. Hmm. సో ముందు ఆ వ్యక్తినే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ వ్యక్తిలోనే ఎనర్జీస్ డెవలప్ చేయాలి. వాడు ఎందులో అయినా సక్సెస్ So, అవ్వాలి. ఇవి క్లాసెస్ ద్వారా సాధ్యం అంటారు. 100%. 20 సెషన్స్ ఉంటాయి, చక్కగా 10 సెషన్స్ స్పెషల్ సెషన్స్ ఉంటాయి, Okay. వీడియో రికార్డింగ్స్ ఉంటాయి, పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు బిజినెస్ కాబట్టి వాళ్ళకి పర్సనల్గా కూడా సెషన్స్ తీసుకుంటాం. గ్రూప్ సెషన్స్ ఉంటాయి. మెథడ్ ప్రాక్టీస్ సేమ్, అందరికీ ఒకటే. ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ప్రాక్టీస్ ఒకటే, కానీ వాళ్ళకి ఇచ్చే ఇన్పుట్లు వేరువేరుగా ఉంటాయి. ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ ఉంటుంది కాబట్టి ఈజీగా త్వరగా నేర్చుకోగలుగుతారంట. 20 సెషన్ లోనే కంప్లీట్ గా వాళ్ళు పరిపూర్ణ జ్ఞానం పొందే పరిపూర్ణంగా ఈ ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా తెలుసుకొని, అవకాశం ఉంది. ఇదేదో కాగితం మీద అట్లా పెట్టి రాసేసుకోండి ఇట్లా పెట్టి కాదు, పూర్తి శాస్త్రీయబద్ధంగా శాస్త్రాలు ఏవైతే చెప్తున్నాయో మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా జరుగుతుంది, యూనివర్స్ అంటే ఏంటి, నేచర్ ఎలా ఉంటుంది, నువ్వెలా ఉంటావు, నీ ఎనర్జీస్కి యూనివర్స్కి సమన్వయం ఎలా జరుగుతుంది, ఇలా హేతుబద్ధంగా లాజికల్ బ్రెయిన్ సాటిస్ఫై అయ్యేలాగా తార్కికమైనటువంటి ఆలోచన కూడా అవును కరెక్టే, ఇలా జరుగుతుంది, మనం నష్టపోవడానికి కూడా కారణాలు ఇవే అనేది వాళ్ళు రియలైజ్ అవుతారు. అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ఇన్పుట్లు మనం ఇస్తాం. సో ఆ విధంగా తోడ్పడతారు. 100% ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు చాలా మంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు మనకి. కొంతమంది కనుక జాయిన్ అవ్వాలనుకుంటే నెంబర్ అపూర్వమైనటువంటి స్పందన ఉంది బిజినెస్ లో అయితే. బిజినెస్ లోనే హైయర్ పొజిషన్ అండి. ఇప్పుడు చాలా మందికి ఆసక్తి ఉంటుంది, ఇంతకన్నట్టుగా బ్లాక్ అయిపోతూ ఉంటారు అనమాట. సో అది అన్బ్లాక్ చేసుకోవాలి, అసలు ఏంటి, ఏ ఎనర్జీస్ డెవలప్ చేసుకోవాలి అనేది క్లాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు. మేము 10 సంవత్సరాలుగా ఒకటే సిద్ధాంతం. నా క్లాసులు వీడియోలు చూసిన వాళ్ళు అంటారు, 10 సంవత్సరాల క్రితం మీరు గురూజీ ఏం చెప్పారో ఈ రోజు అదే చెప్తున్నారు, ఎక్కడ మార్పులు ఉండవు. ఎందుకు, అది శక్తికి సంబంధించింది. అదే బయట విషయాలు అనుకోండి, ట్రెండ్ను బట్టి మార్చేస్తారు కదా. ఆహార విహారాలు అనుకోండి, పలానా టైంలో మిల్లెట్స్ తినాలంటారు, పలానా టైంలో మిల్లెట్స్ తినకూడదు అంటారు, పలానా టైంలో ఉప్పు తినకూడదు అంటారు, అదే వ్యక్తి మళ్ళీ ఉప్పు తినొచ్చు పర్వాలేదు అంటారు. ఇది భౌతికమైన సిద్ధాంతం కాదు, ఇది ఎనర్జీకి సంబంధించింది కాబట్టి ఒకటే సిద్ధాంతం ఉంటుంది. ఇంకో 100 సంవత్సరాల తర్వాత నా తర్వాత వేరే వాడు క్రియాయోగం చెప్పినా ఇవే సిద్ధాంతాలు చెప్పాలి. నేను అందులో ఏ విధమైనటువంటి సందేహం లేకుండా చెప్పగలుగుతాను. ఇందులో మార్పు అయితే ఉండదు. ఓ 100 సంవత్సరాల తర్వాత నా తర్వాత క్రియాయోగాన్ని ఎవరు చెప్పాలనుకున్నా సరే ఇవే సిద్ధాంతాలు ప్రాతిపదికగా ఉంటాయి. మంచి అవకాశం ఇది, నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి. ఈ రోజు కాదు అంటే ఓ 100 సంవత్సరాల తర్వాత క్రియాయోగం అనేది నీడ్ అవుతుంది. ఇప్పుడు ఇది అవసరం, ఇప్పుడు అవకాశం, రేపు పొద్దున అవసరం అవుతుంది. అవసరం వచ్చాక అందుకోవాలంటే క్యూలో ఎక్కడో ఉంటారు. సో అవకాశం వచ్చినప్పుడే అందుకుంటే తల్లి తండ్రులు లాంటి శక్తి చైతన్యాల దగ్గరికి వెళ్ళి హాయిగా జీవితాన్ని అద్భుతంగా మనం గడపడమే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ కి ఒక భరోసాని ఇవ్వగలుగుతాం. నీకు ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్య రాదు, నీకే విధమైనటువంటి జీవితంలో ఏ సమస్య రాదు, నువ్వు ఎక్కడా బాధపడవు, నాది హామీ అని ప్రతి తండ్రి తల్లి చెప్పగలుగుతుంది వాడి శిశువుకి, పిల్లలకి. అది క్రియాయోగం ఇచ్చేటటువంటి కాన్ఫిడెన్స్. నీకు ఏ విధమైన ఆరోగ్య సమస్య రాదు, నేను నా క్రియాయోగంతోనే నా సమస్యలన్నీ తగ్గించుకున్నా, నీకు వచ్చే అవకాశమే లేదు. మందులు వేసుకొని తగ్గిస్తే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎనర్జీ వైజ్ గా తగ్గిపోతే అది శాశ్వతం అనమాట. అంత గొప్ప ప్రేరణ. మన తాత ముత్తాతలు అలా చేశారు కాబట్టి ఈ రోజు మనం ఇంత బలంగా ఉన్నాం. మనం చేస్తే రేపొద్దున మన జనరేషన్ బలం. అదే పద్ధతిని మళ్ళీ ఇప్పుడు ఫాలో అవ్వాలి. 100% చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. ధన్యవాదాలు. సో విన్నారు కదా, ఇదే అంశం పైన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నా, లేకుంటే గురువు గారితో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద వారి నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.